హలో ఎవరివన్, ఐఎమ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టిప్ 11. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నా అంటే 50 GB క్లౌడ్ స్టోరేజ్ను ఎలాగ ఫ్రీగా పొందాలి, అందులో ఏవైనా ఫైల్స్ కానీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎలాగ సేవ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ గైడ్ చేయబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేకి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను చెప్పబోయే క్లౌడ్ స్టోరేజ్ వచ్చేసి మీడియా ఫైర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు ప్లేస్టోర్లో యాప్ అవైలబుల్లో ఉంటుంది అండ్ ఆల్సో వెబ్సైట్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ప్లేస్టోర్లోంచి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకునే ముందే సైన్అప్ అనేది అయితే చేసేసుకోండి. సైన్అప్ అనేది చేసుకున్నాక యాప్ ఇన్స్టాల్ చేసుకొని సింపుల్గా లాగిన్ అనేది చేసుకోవచ్చు. సో సైన్అప్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ పేజ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు మొబైల్ ఫోన్లో చేసినా నో ప్రాబ్లం, ల్యాప్టాప్లో చేసినా కూడా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. రెండిట్లో ఇదే పేజే ఓపెన్ అవుతుంది మీకు. సో ఇక్కడ మనకు బేసిక్ అని కనిపిస్తుంది కదా. మొబైల్ ఫోన్లో కూడా మీరు కిందికి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఇవి 1 by 1 డౌన్కి అయితే ఉంటాయన్నమాట. లాస్ట్లో ఉంటుంది మనకు బేసిక్ అని చెప్పి. సో ఆ బేసిక్ దగ్గరికి వెళ్ళండి. మీరు వెళ్ళిన వెంటనే ఇక్కడ గెట్ బేసిక్ అని కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ 10 GBనే ఉంది కదా, మరి 15 GB ఎలాగంటే నేను చెప్తాను ఫ్రెండ్స్. జస్ట్ ఇక్కడ గెట్ బేస్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ ఐడి అండ్ ఆల్సో పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సైన్అప్ చేసుకోవడానికి. సో పాస్వర్డ్ అంటే మీ మెయిల్ ఐడికి సంబంధించిన పాస్వర్డ్ కాదు ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఉంది కదా మనకు మీడియా ఫైర్ అనేది, ఇందులోకి లాగిన్ అవ్వాలి అన్నప్పుడు ఆ పాస్వర్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు మీరు. ఆ మెయిల్ ఐడి, ఆ పాస్వర్డ్ అనేది ఇచ్చుకొని. సో ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఫస్ట్ నేమ్ ఇచ్చాను. జస్ట్ వచ్చేసి మనం లాస్ట్ నేమ్ కూడా ఇచ్చేద్దాం జస్ట్. ఇంకా మెయిల్ ఐడి కూడా ఇక్కడ సింపుల్గా ఎంటర్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ మీకు పాస్వర్డ్ రూల్స్ ఎలాగో తెలుసు కదండి ఫ్రెండ్స్. ఒక క్యాప్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి అండ్ ఆల్సో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి. సో ఆ విధంగా క్రియేట్ చేసుకుంటే ఇక్కడ మనకు స్ట్రాంగ్ అని కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ టిక్ మార్క్ అనేది ఇచ్చేసి క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మెయిల్ అయితే యూజ్ చేశానని చెప్తుంది. సో అనదర్ మెయిల్ ఇస్తాను. సో నేనైతే మెయిల్ చేంజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ జస్ట్ క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఈ పాస్వర్డ్ కావాలి అంటే మీరు సేవ్ చేసుకోవచ్చు క్రోమ్ బ్రౌజర్కు, లేదా వదిలేయచ్చు. ఇక్కడ నుంచి జస్ట్ డిస్మిస్ మీద క్లిక్ చేసేస్తున్నాను. ఇక్కడ మనకు డాక్యుమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కావాలి అంటే మీరు ఓపెన్ చేసి చదువుకోండి, లేదంటే జస్ట్ ఇక్కడ ట్రాష్లోకి అయితే వేసేయచ్చు మనం. ఇక్కడ ట్రాష్లో మనం అయితే డిలీట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి పర్మనెంట్గా డిలీట్ అనేది చేయొచ్చు. ఇక్కడ మనకు కొన్ని డిఫాల్ట్ ఫోల్డర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ ఫోల్డర్స్ అన్నిటి మనకు అవసరం లేదనుకోండి, జస్ట్ ఇక్కడ ట్రాష్ మీద క్లిక్ చేస్తే మనకు అవి డిలీట్ అనేది అయిపోతాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి. సో ఇప్పుడు రీలోడ్ చేద్దాం, అది వెళ్ళిపోతుంది మనకు. సో ఇక్కడ చూసుకోవచ్చు కెమెరా అనేది మనకు డిలీట్ అనేది అయిపోయింది. లేదు మీరు క్రియేట్ చేయాలి ఓ ఫోల్డర్ అంటే ఇక్కడ పైన ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ మీకు నచ్చిన నేమ్తో ఏదైనా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ చేసుకొని ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు క్రియేట్ అనేది అయింది. ఇందులో మీరు ఏవైనా అప్లోడ్ చేయాలి అనుకోండి, జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అనేది అవుతుంది. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే మీకు సరిపోతుంది అనమాట. సో మొబైల్లో కూడా ఎలాగ లాగిన్ చేసుకోవాలి అనేది చెప్తాను. అక్కడ కూడా ఫైల్స్ ఈ విధంగానే మనం అప్లోడ్ అనేది అయితే చేసుకోవచ్చు. సో దానికన్నా ముందు ఏంటంటే నేను 15 GB క్లౌడ్ స్టోరేజ్ అనేది చెప్పాను కదా, ఇక్కడ జస్ట్ 10 GB మాత్రమే మనకు వచ్చింది. ఆ 50 GB ఎలాగ పొందాలి అనేది కూడా మీకు చెప్తాను నేను. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి జస్ట్ ఇప్పుడు క్రియేట్ చేశాను. ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్న అకౌంట్ అనేది లాగిన్ చేసి చూపిస్తాను మీకు. లాగౌట్ మీద క్లిక్ చేసేస్తున్నాను. ఇక్కడ మనకు లాగిన్ అని కనిపిస్తుంటుంది పైన, లేదా సైన్అప్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో లాగిన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఆల్రెడీ మనకు అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత జస్ట్ లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. సో కావాలి అంటే మీరు ఫేస్బుక్తో కూడా ఇక్కడ లాగిన్ అనేది అయిపోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నా అకౌంట్లో 12 GB అనేది కనిపిస్తుంది. ఇంతకుముందు నేను క్రియేట్ చేసిన దాంట్లో 10 GBనే కనిపిస్తుంది. సో ఈ 12 GBకి ఎలాగ తెచ్చుకున్నాను అనేది కూడా మీకు చెప్తాను. మీరు 50 GB వరకు తెచ్చుకోవచ్చు ఈ విధంగా. ఎలాగంటే జస్ట్ ఇక్కడ ఎర్న్ స్పేస్ అని కనిపిస్తూ ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 1 TB స్టోరేజ్ కావాలి అంటే అప్గ్రేడ్ అనేది చేసుకోండి అని చెప్తోంది. నెక్స్ట్ మనం ఏంటంటే ఫ్రెండ్స్ని రెఫర్ చేస్తూ కూడా 39 GB అనేది పొందొచ్చు. సో టోటల్ కలుపుకుంటే 10 GB కలుపుకొని 49 GB అయితే వస్తుంది. అరౌండ్ ఇంకా 50 GB అనుకోవచ్చు. సో అంత GB స్టోరేజ్ అనేది మీరు తెచ్చుకోగలరు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నాకు ఇంకా ఇంత GB అనేది నేను తీసుకోవడానికి అవైలబుల్ అయితే ఉంది రెఫర్ చేసి. సో ఆ విధంగా మీరు రెఫర్ చేస్తూ ఎర్న్ అనేది చేసుకోవచ్చు. ఒక రెఫర్కు 1 GB అనేది మనకు అవైలబుల్లో ఉంటుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీరు మెయిల్ నుంచి సెండ్ చేయాలి అనుకోండి, ఈమెయిల్ నుంచి జస్ట్ ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేయొచ్చు. ఆ ఈమెయిల్ అనేది ఎంటర్ చేసి, లేదా మీరు కావాలి అనుకుంటే ఇక్కడ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ అయితే కనిపిస్తుంది, అక్కడ షేర్ చేయొచ్చు. లేదా జస్ట్ ఈజియెస్ట్ వే ఏంటంటే ఇక్కడ నుంచి లింక్ అనేది కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కు జస్ట్ కాపీ పేస్ట్ చేసేసి వాట్సాప్లో అలాగా సెండ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక రెఫర్కి వచ్చేసి మనకు 1 GB అయితే అవైలబుల్లో ఉంటుంది. 1 GB అనేది యాడ్ అవుతుంది ఇక్కడికి. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇంతకుముందు అకౌంట్ అనేది క్రియేట్ చేశాను కదా, అది నా రెఫర్తో నేను క్రియేట్ చేశాను, అందుకే ఇంకో GB అనేది యాడ్ అయింది. ఇంకోటి వచ్చేసి నా ఫ్రెండ్ని రెఫర్ చేశాను నేను, అది 1 GB అనేది వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడానికి.
సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన ఛానల్కి సంబంధించిన థంబ్నెయిల్స్ కొన్ని బ్యాకప్ చేశాను. ఇక్కడ ఏపీకే ఫైల్స్, గేమ్ ఫైల్స్ అలా కొన్ని ఫైల్స్ అయితే సేవ్ చేసి పెట్టాను ఇందులో వచ్చేసి. సో మీకు నచ్చినవి మీరైతే సేవ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మొబైల్ ఫోన్లో కూడా మీకు చూపిస్తాను ఎలాగా లాగిన్ చేసుకోవాలి అనేది. సైన్ అప్ ప్రాసెస్ అనేది రెండిట్లో సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు లాగిన్ ఎలాగ చేసుకుంటారు అనేది కూడా సింపుల్గా మీకు చూపించేస్తాను. సో మీకు ప్లేస్టోర్లో ఈ యాప్ అయితే అవైలబుల్లో ఉంటుంది, మీడియా ఫైర్ అని చెప్పి. జస్ట్ సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనం లాగిన్ అయితే అడుగుతూ ఉంటుంది. జస్ట్ సింపుల్గా ఏంటంటే మీరు ఏదైతే లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని ఉంటారో అది సేవ్ చేసుకున్నట్టయితే ఇక్కడే చూపిస్తుంది మనకు. సేవ్ చేసుకోకపోతే మీరు అది ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అనేది అయిపోవచ్చు. సో ఇది నా మెయిల్కి సేవ్లో ఉన్నాయి కాబట్టి పాస్వర్డ్ అనేది డైరెక్ట్ తీసేసుకుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సేమ్ ఫైల్స్ ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో అవే ఫైల్స్ ఇక్కడ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 50 GB స్టోరేజ్ మీకు కావాలి అన్నప్పుడు రెఫర్ అనేది చేసేసుకోండి మీ సరౌండింగ్ పీపుల్స్. లేదా మీకే మెయిల్ ఐడీస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయనుకోండి, ఆ అన్ని మెయిల్ ఐడీస్తో జస్ట్ రిజిస్టర్ అనేది మాత్రం చేసేసుకోండి. అంతే, మీకు 1 GB అనేది వచ్చేస్తుంది. మొత్తానికి ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అనేది చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి తప్పకుండా. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మీకోసం మంచి మంచి కంటెంట్ అనేది ఫ్యూచర్లో కూడా తీసుకొని వస్తాను. మన ఛానల్లో ఉన్న రీసెంట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ సైడ్ 2 వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ 2 వీడియోస్ మీద ఒక లుక్ అనేది వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.